వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. ఇంతకుముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందైతే లైక్ చేసి స్టార్ట్ చేసేయండి. చూస్తుంటేనే ఫేస్లో డల్నెస్, గొంతులో బేస్ తగ్గిపోవడాన్ని అర్థమైపోతుంది కదా. ఎస్ టుడే ఈజ్ లాస్ట్ డే ఇన్ ఇండియా. ఇదే లాస్ట్ వీడియో ఇండియా నుంచి. ఇది మా అమ్మ వేసిన ముగ్గు రాత్రి న్యూ ఇయర్కి. అసలు న్యూ ఇయర్ రోజు తప్ప ఏ రోజైనా వెళ్దాం, న్యూ ఇయర్ రోజు మాత్రం వెళ్ళకూడదు అంటే నేను ఒకటి నమ్ముతాను అనమాట, పిచ్చితనలాగా. న్యూ ఇయర్ రోజు ఏ జరిగితే సంవత్సరం మొత్తం అదే జరిగింది అని. సో న్యూ ఇయర్ రోజు మాత్రం వెళ్ళకూడదు, న్యూ ఇయర్ రోజు మాత్రం వెళ్ళకూడదు. న్యూ ఇయర్ రోజు ట్రావెలింగ్లో ఉంటాను, ఆ రోజు మంచిగా స్పెండ్ చేయాలి, లేదంటే ఈ సంవత్సరం మొత్తం తిరుగుతూనే ఉంటాను అంటే న్యూ ఇయర్ రోజే వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికప్పుడు నైట్ బుక్ చేసాం. సో ఈరోజు న్యూ ఇయర్ రోజు నైట్కి హైదరాబాద్లో ఫ్లైట్. సో మేము ఊర్లో నుంచి ఇప్పుడే బయలుదేరాలన్నమాట. వెళ్ళిపోతున్నాం కాబట్టి మళ్ళీ ఊరికి ఇప్పుడల్లా రాను, ఊరిని వదిలి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ మా ఊరి గ్రామ దేవతకి, బాబాకి, బొడ్రాయికి నేను కాదు వాళ్ళందరికీ కొబ్బరికాయ కొట్టమంది. సో గుడికి వెళ్తున్నాం అన్నమాట కొబ్బరికాయ కొట్టడానికి. సో ఇక్కడ నుంచి మీరందరూ నాతో తోడు ఉండబోతున్నారు. స్టే ట్యూన్. చెప్పవా హ్యాపీ న్యూ ఇయర్ అయినా చెప్పవా శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేది మాత్రం ఎందుకు, ఇంగ్లీష్ అది కూడా తెలుగులో చెప్పచ్చు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఇంటికి? ఇల్లు మార్చేస్తా, ఇలా ఉండదు. ఈసారి మంచిగా కట్టేస్తా. అత్త ఏడు, కాసేపు ఏడు. ఇప్పటి నుంచే బదిలెట్టేది నాయన, సాయంత్రం నేను వెళ్ళేది. ఊరుకో అమ్మా, హార్ట్ హెవీ అయిపోతుంది. అమ్మో వాళ్ళందరికీ చెప్పాను కానీ నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి ఇప్పుడే. బీ స్ట్రాంగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని నేను ఎదురొచ్చి నేను ఎదురొస్తున్నాను చూడండి, నా ప్రయాణానికి నేనే. ఓ మై గాడ్, మిక్స్డ్ ఎమోషన్స్. నేను ఊళ్ళో ఉన్న గుళ్ళని తిరిగేసి పూజలన్నీ పూర్తి చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఫైనల్లీ లగేజ్ చెకిన్కి వెళ్ళాలి. పెద్ద ప్రాబ్లం తెలుసా, బికాస్ నేను లగేజ్ దగ్గర 15 kgs ఎక్స్ట్రా పెట్టేశాను. వాళ్ళు ఎక్స్ట్రా పే చేయమంటే ఓకే ఫైన్, ఐమ్ రెడీ టు పే, బట్ నాట్ ఎలో అంటే మాత్రం చచ్చిపోవాలి గైస్. చాలా బాగుంది ఎయిర్పోర్ట్, అయితే చాలా బాగుంది. నా లగేజ్ మొత్తం చెక్ ఇన్ అయిపోయి ఓకే నేను వెళ్ళండి అని చెప్పే వరకు 2-3 hours అమ్మ వాళ్ళ కింద వెయిట్ చేస్తూనే ఉన్నారు. నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ అనమాట. నాకు మామూలుగా ఉంది 30 kgs ప్లస్ నా అదృష్టం బాగుండి ఒక 10 kgs ఫ్రీగా ఎక్స్ట్రా వచ్చింది లాస్ట్ మినిట్ లో. 40 kgs కి నేను 55 kgs తీసుకెళ్లాను. ఒక చెక్ ఇన్ బ్యాగేజ్, ఒక క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే చెప్పారు. నేను చెక్ ఇన్ బ్యాగేజీలు 2, క్యాబిన్ బ్యాగేజీలు చిన్న ట్రాలీ ఒకటి, మళ్ళీ కాలేజ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఎంత తీసుకెళ్లానంటే ఇంకా నాకు ఆప్షన్ లేదు, అమౌంట్ పే చేద్దాం అనుకున్నా. బట్ ఒక కేజీకి 2500 అడిగారు. ఇంకా నా బడ్జెట్ అస్సలు కాదు అది, నేను అంత కాస్ట్ అసలు ఎఫర్ట్ చేయలేను. ఇంకా కూర్చొని మొత్తం సంతనంతా ఎయిర్పోర్ట్ లో పరిచాను, మొత్తం అన్ని ఓపెన్ చేసి దానిలో దానికి అటు ఇటు మొత్తం చేసి చిన్న ట్రాలీ బ్యాగ్ ఇంకా ఖాళీ చేసేసాను అనమాట. చెప్తే నమ్మరు కానీ ఎంత ఇరికిచ్చానంటే అవన్నీ కూడా దగ్గర నేను ఒక 5 kgs తీసేసి ఉంటాను. రిమైనింగ్ 10 kgs మొత్తం హ్యాండ్ బ్యాగ్ ఒకటి వెయిట్ కౌంట్ చేయరు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసాను. అసలు ఎవరైనా నమ్ముతారా హ్యాండ్ బ్యాగ్ లో 10 kgs అంటే హ్యాండ్ బ్యాగ్ లో ఒక 7 kgs ఉంటుంది. నేను కోట్ వేసుకున్నా కదా, ఆ కోట్ లో ఇంకో 3 kgs దాకా పెట్టేసాను. క్యాబిన్ ఒక 7, రిమైనింగ్ 33 వచ్చేసి 2 మీడియం అండ్ లార్జ్ ట్రాలీస్ లో పెట్టేసాను. సో మీరు ఎవరైనా వచ్చేటప్పుడు పవర్ బ్యాంక్స్ అనేవి బ్యాగ్స్ లో అవాయిడ్ చేయండి, అవి మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ లో మాత్రమే ఉంచుకోండి. చిన్న ప్రాబ్లం అవ్వలేదు, లగేజ్ దగ్గర మాత్రం చాలా హెడేక్ ఫేస్ చేశాను. సో ఇంకా అలా నాకు లగేజ్ దగ్గర 1 hour దాకా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, యునో లైఫ్లో ఇప్పటికీ ఎన్ని అడ్వెంచర్స్ చేశానో ఇలాంటి అడ్వెంచర్ మాత్రం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది లేదు. నెవర్ అండ్ ఎవర్. ఇప్పటి వరకు ఎవ్రీ టైం జర్నీ అంటే ఎప్పుడు ఇన్ టైంలో లేదా కరెక్ట్గా ఆన్ ద టైం వెళ్తాను, లేదా డిలే వెళ్తాను. నా కోసం ఆటోలు ఆగినాయి, బస్సులు ఆగినాయి, ఈవెన్ ట్రైన్ కూడా అంటే నా కోసం స్పెషల్గా ఆగిందని కాదు, బట్ ఎగ్జాక్ట్ డైలీ వచ్చే టైంకి వచ్చే ట్రైన్
నేను ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా ఆ ట్రైన్ వచ్చి స్టేషన్లో అలా వెయిట్ చేసి అండ్ నేను ఎక్కగానే మూవ్ అవ్వడం అలాంటి చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. అంటే నా కోసం ఏదో ఆగుతున్నట్టు అలాంటి ఎన్నో జరిగినాయి. బట్ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం మేము నాకు 9కి ఫ్లైట్ అయితే 6 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. అమ్మ ఫస్ట్ టైం రా దేవుడా ఇంత ముందు వచ్చాను 3 గంటలు అనుకున్న టైంకి వచ్చాను అనుకున్నా. 2 అవర్స్ ముందెళ్తే సరిపోయేది అనుకొని కూడా ఎందుకైనా మంచిది నాది లగేజ్ ప్రాబ్లం ఉంది కదా, దగ్గర 15 కిలోలు ఎక్స్ట్రా నాకు తెలిసే తీసుకొచ్చానని చెప్పి 6:30కి లోపలికి అయ్యాను. ఆ లగేజ్ దగ్గర మొత్తం నేను లగేజ్ అంతా అటు ఇటు సర్దేసరికి 8 అయిపోయింది. మొత్తం అంతా షఫల్ చేసేసి ఒక బ్యాగ్ నాకు ఏది తీయాలో అర్థం కావట్లేదు. ఆ లగేజ్ పెద్ద స్టోరీ ఆ తర్వాత చెప్తాలే. సో అంత అయిపోయేసరికి 8 అయిపోయింది. ఇంకా గబగబా నెక్స్ట్ ఇంకా అమ్మాయి లగేజ్ అయిపోయింది అనుకొని అక్కడికి ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చాను. ఇమిగ్రేషన్ దగ్గరికి వస్తే చాలా లైన్ ఉంది ప్రతి చోట. ఆ లైన్లో వెయిట్ చేసి ఆ తర్వాత నా టర్న్ వచ్చేసరికి ఆవిడ సర్టిఫికేట్స్ అడిగింది. నా డిప్లొమా సర్టిఫికేట్స్ చూసింది ఆవిడ. చూసి మళ్ళీ నన్ను ఇమిగ్రేషన్ సెంటర్కి వేసింది. బీటెక్వి చూడకుండా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎంత డిలే చేశారంటే నేను చెప్తున్నా ఈజ్ ఇట్ ఓకే, నా ఫ్లైట్ టైం అయిపోతుంది, 9:20కి నా ఫ్లైట్ ఆల్రెడీ 9 అయిపోతుంది, ఇంతలా చెప్తున్నాను అయినా వినిపించుకోలేదు. నా కంటిన్యూస్గా అదే టైంలో ఇమిగ్రేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కాల్స్ బ్యాగ్ చెక్ ఇన్ బ్యాగేజ్ అయింది కదా, వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి మ్యామ్ సమ్ అంటే తీసుకెళ్ళకూడని రిస్ట్రిక్టెడ్ ఐటమ్ ఒకటి మీ బ్యాగ్లో ఉంది, అది రిమూవ్ చేయాలి లేకపోతే మీ లగేజ్ ఆగిపోతుంది అని. వాళ్ళు కంటిన్యూస్గా కాల్. ఇమిగ్రేషన్ అవ్వలేదు. ఇమిగ్రేషన్ అయిపోయేసరికి ఇంకా చూడు అస్సలు శంభో శివ శంభో ప్రతిసారి మా అమ్మ అంటారు, ప్రతిసారి శంభో శివ శంభో అంటారు. ఈరోజు దానికి 1000 టైమ్స్ నా కోసం 3 ఎంప్లాయీస్ స్పెషల్గా ఉండి నన్ను ముందుకు పంపించేసి ఎంత క్యూ ఉంది. నిజంగా లిటరలీ నాకు ఆ ప్రాబ్లం కనుక రావడం కూడా మంచిది అనిపించింది. అది కానీ లేకపోతే అంటే ఈరోజు నేను పక్క ఫ్లైట్ మిస్ అయ్యాను. అప్పటికి వాళ్ళు అంటున్నారు ఈరోజు మీరు ఫ్లైట్ మిస్ అవుతారు, మీకు ఫ్లైట్ అందదు అని. వాళ్ళు 3 ఉండి నన్ను ముందు డైరెక్ట్ లైన్ ఏం లేకుండా నన్ను ముందుకు తీసుకెళ్ళిపోయి గొప్ప ఫాస్ట్గా అక్కడ చెక్ ఇన్ అంతా ఫినిష్ చేసి ఇంకా చూడు పరిగెత్తి 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 ఎంత అంటే బాబో ఈ స్కూల్ డేస్ గుర్తొచ్చేసి నాకు రన్నింగ్ రేసి ఎట్లా పరిగెత్తని నేను నా వల్ల కావట్లేదు, పరిగెత్తలేకపోతాం. వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అప్పుడు అంటే క్యాబిన్ లగేజ్కి నాకు లగేజ్ ఎక్కువైపోవడం వల్ల మొత్తం ఒక 10 kgs హ్యాండ్ బ్యాగ్లో కుక్కేసాను. నా క్యాబిన్ వచ్చింది 7 kgs, కాలేజ్ బ్యాగ్ 7 kgs ఉంది, హ్యాండ్ బ్యాగ్లో 10 kgs అంతా వెయిట్ పెట్టుకొని నెక్స్ట్ ఈ నెక్ పిల్లోస్ హెడ్ ఫోన్స్ అవన్నీ పెట్టుకొని అస్సలు బాబ్రే ఇంకా వెయిట్ మోయలేకపోతున్నా. ఇంకా 3 ఎంప్లాయీస్తో ఒకళ్ళు మొత్తం లగేజ్ అంతా ఇక్కడ పెట్టారు. అన్ని ఏ పార్ట్ మొత్తం జిప్పులన్నీ తీసేసి అందులో స్పేస్లో వేసేసారు. మళ్ళీ ఒకవేళ అందులో ఏదైనా ఉంటే రీచెకింగ్ వేస్తారు, ఇంక లేట్ అయిపోతే అన్నీ తీసేసేమన్నారు. అన్ని 2 ట్రేలకి వేసేసాను. అవన్నీ తీసుకుని ఎట్లా అర్థం కాదు మీరు ఇక్కడ పెట్టేసేయండి, మేము వెయిట్ చేస్తుంటాం, మీరు ఫాస్ట్గా వెళ్ళండి అంటే అవన్నీ అక్కడ బయటపడేసి ఫస్ట్ టైం తెలుసా ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే లోపలికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళాను. అంటే మన లగేజ్ మాత్రం ఎలా షిఫ్ట్ చేస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంకా ప్రతి చోట చెకింగ్ నాకంతా ఒక పక్క నవ్వు వస్తుంది, వావ్ నా కోసం ఇంత జరుగుతుంది, నేను అవన్నీ చూస్తున్నాను అని. ఒక పక్క హ్యాపీ నవ్వుకుంటున్నాను, మామూలు నా కోసం ఇంత జరుగుతుంది అని. వాళ్ళు వార్న్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఫ్లైట్ టైం అయిపోయింది. 9కి మనం ఇమిగ్రేషన్లో ఉన్నామంటే ఆల్రెడీ ఇంకా ప్రాసెస్ అంతా సరే 9:20 అయిపోయింది. యు ఆర్ ద లాస్ట్ ప్యాసింజర్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మీకు ఫ్లైట్ మిస్ అవుతుంది అని. ఇంకా ఒకళ్ళేమో నా లగేజ్ దగ్గర ఉన్నారు, ఒకళ్ళేమో నాతో రన్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది తెలుసా, నియర్లీ ఫ్లైట్ ఎంట్రన్స్ దగ్గర ఒక 10 members వెయిట్ చేస్తున్నారు. మధ్యలో అక్కడ పోరు ఇక్కడ రన్ 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 అంట కంటిన్యూస్గా. నాకు నవ్వాలో ఏదో ఒక పక్క నేను ఇంకా పరిగెత్తలేకపోతున్నాను, అలిపొచ్చేసింది. సరే ఫాస్ట్గా ఇంకా నాది ఎందుకు రిస్ట్రిక్టెడ్ ఐటమ్ ఏంటంటే పవర్ బ్యాంక్. మళ్ళీ లోపల అసలు అది ఎంత ప్రైవేట్ రూమ్ అంటే లోపలికి వెళ్ళి ఆ పవర్ బ్యాంక్ తీసుకొని మళ్ళీ లిఫ్ట్లెక్కి అయిమాత మళ్ళీ బయటకు వచ్చేసరికి నా లగేజ్ మొత్తం బ్యాగ్స్లో సర్దేసి ఉంచారు. ఎంత క్యూట్ కదా. అంటే వెళ్ళేటప్పుడు అడిగారు లాక్స్ ఏమీ లేదు వేయలేదండి అని. మొత్తం అసలు ఆ ట్రేస్లో ఉన్నదంతా లగేజ్ అంతా పెట్టేసి ఆ 3లో ఒకళ్ళు నాతో వచ్చారు కదా, ఒకళ్ళు లగేజ్ దగ్గర ఉన్నారు, ఇంకొకరు బోర్డింగ్ నా రిమైనింగ్ థింగ్స్ పట్టుకుని ఉన్నారు, ఒకళ్ళేమో నా క్యాబిన్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు. బ్యాగ్ ఏదంటే ఆల్రెడీ తీసుకెళ్ళిపోతారు. ఇంకొకళ్ళేమో నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు, ఇంకొకళ్ళేమో నా రిమైనింగ్ థింగ్స్ పట్టుకున్నారు. నా బోర్డింగ్ పాస్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. నేను ఒక్కదాన్ని ఇంక రన్ చేస్తున్నాను, నా ముందు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఫ్లైట్ కూడా ఇంక వెళ్ళిపోతుంది అనమాట. స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ కూడా. ఇంకా రన్ 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 ఇంకా నేను ఎంట్రన్స్ వచ్చే దగ్గరికి నా థింగ్స్ అన్ని నాకు ఇచ్చేసరికి ఇంక ఇక్కడ నుంచి మీరే తీసుకెళ్ళాలి పట్టుకోండి అని ఒకటి మళ్ళీ నాకు వచ్చేసింది. లోపలికి వెళ్ళగానే కూల్ మ్యామ్ ఓకే మీకోసమే ఫ్లైట్ వెయిట్ చేస్తుంది, మీరు ఎంత కంగారు పడకండి, మీ ఒక్కరి కోసమే ఫ్లైట్ ఆగింది, ప్రశాంతంగా ఎక్కండి, ఓకే యు ఆర్ ఇన్ ఎక్కేసారు, ఇంక మీకు భయం లేదు. అప్పుడు నన్ను కామ్ చేశారు. లోపలికి రాగానే ఇంకా వాళ్ళన్నీ బ్యాగ్ సర్దారు కానీ జిప్లేదు అనమాట. నేను వచ్చి ఇంకా జిప్లు వేసుకొని ఇప్పుడు కూర్చొని ఫస్ట్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లిటరలీ నాకు ఎంత హ్యాపీగా ఉంది. ఇలాంటి అడ్వెంచర్ మాత్రం నా లైఫ్లో ఎవరు తెలుసా. ఒక ఫ్లైట్ నా కోసం ఆగిందంటే ఓ మై గాడ్ నమ్మలేకపోతున్నాను నేను. అస్సలు ఇంపాసిబుల్ థింగ్ కదా. సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి దుబాయ్కి అనమాట. దుబాయ్లో ఆల్మోస్ట్ 7 hours జర్నీ. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 12కి నేను అలా దిగుతాను. ఎగ్జాక్ట్ టైం 4.5 hours నాకు ఫ్లైట్ జర్నీ, 4 hours అనమాట. అక్కడ దుబాయ్లో 7 hours లేఓవర్ ఉంది.
సో ఫ్లైట్ అయితే పోతుంది. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్. చాలా చాలా బాగుంది. ఇంతకుముందు డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే ఇంకో టైమ్స్ ఎక్కాను కానీ బట్ దిస్ వాజ్ అమేజింగ్. ఇంటర్నేషనల్ ఫ్లైట్ నా కోసం వెయిట్ చేసింది గైస్. ఈరోజు అన్నీ కూడా ఎంత మంచి పాజిటివ్ సైన్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది. మీరందరూ నాతో ఉన్నట్టు అంటే నేను ఒక్కదానికి కాదు అనుకున్నంత అండా ధైర్యం ఉన్నట్టు అనిపిస్తుంది. కంటిన్యూస్గా ఈ అలుపులో కూడా ఇంత వాటర్ అవుతుంది, గొంత సైడ్ పెట్టబడుతుంది. స్టిల్ నేను 6 minutes ఆపకుండా మాట్లాడాను చూడండి. గ్రేట్. మీరు ఇంత వింటున్నారంటే మీరు ఇంకా గ్రేట్. ఓకే, మీకు ఒకసారి అలా మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోకూడదు కాబట్టి ఫ్లైట్ నేను దుబాయ్ వరకు దిగేది వరకు చూపిస్తాను. నెక్స్ట్ దుబాయ్ నుంచి మళ్ళీ మనం సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. మీ కావ్య తెలుగుంటి అమ్మాయి సింగిల్గా కష్టపడి చదువుకొని డబ్బులు ఏం చేసి తన సొంతగా తను ఇప్పుడు ఇంటర్నేషనల్ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయబోతుంది. ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఇలా ఉండదు అనమాట. ఫ్రంట్ ఇలా ఎవరికి వాళ్ళకి ఇలా మానిటర్లా ఇచ్చారు. ఐ థింక్ ఇది టచ్ స్క్రీన్. ఎస్ ఇట్ ఈస్ టచ్ స్క్రీన్. సో ఇందులో మనం అన్నీ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, టైంపాస్ మూవీస్ ఏమైనా చూడొచ్చు అనుకుంటా. మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనుకుంటా. నేను ఇంకా ఏం చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీతో లొడలోడ మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనం కాదు ఎక్స్ప్లోర్ చేసేలోపే 4 hours అయిపోయింది. ఇక్కడ ఇంకో మినీ ఇచ్చారు, ఇదేంటో తెలీదు. ఇంకా ఇక్కడ ఒక చిన్న డెస్క్ లాగా ఇచ్చారు. అన్ని థింగ్స్ మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నేను తీసుకొచ్చింది. తర్వాత ఒక హెడ్ ఫోన్స్ ఇచ్చారు, ఒక బెడ్షీట్ ఇచ్చారు, మన బస్సులో వెనక ఒక పిల్లో ఇచ్చారు. అట్లా ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి. కొంచెం డొమెస్టిక్తో పోలిస్తే చాలా చాలా కంఫర్ట్గా ఉంది. మేబీ అది ఎయిర్లైన్సా లేకపోతే ఇంటర్నేషనల్ ఇలా ఉంటాయా అనేది నాకు ఐడియా లేదు. వీడియోస్ తీయకూడదు, చూస్తే అరుస్తారు. నేను ఫటాఫట ట్వీట్ చేస్తాను, చూసేయండి. అసలు నా వాయిస్ వినపడుతుంది, మైక్ పెట్టుకోకుండా మాట్లాడు. హడావుల్లో నాకు మైక్ కూడా దొరకలా. నాయిస్ ఉంటుంది, అడ్జస్ట్ అయిపోయి. నేను ఇంక దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు, ఇలా పెట్టేస్తాను. అస్సలు నా వాయిస్ వినిపిస్తుంది అనుకోలేదు, మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను. మైక్ పెట్టే టైం కూడా లేదు, అంత హడావుడి మొత్తం షేర్ చేసేసుకోవాలి, అంతా అలానే మాట్లాడేసాను. కొంచెం నాయిస్ ఉన్నా బాగానే వినిపించింది అనుకుంటా. అలా సక్సెస్ఫుల్లీ ఎన్ని గంటలు అడ్డొచ్చినా మనం అయితే ఫ్లైట్ ఎక్కేసాం. సో ఇక్కడ వరకు హైదరాబాద్ టు దుబాయ్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 దుబాయ్ టు లండన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు మీరు ఏదైనా వీడియో ఎండ్ వరకు చూసారని కామెంట్ చేసేయండి, లైక్ చేస్తే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. లవ్ యూ ఆల్. బై బాయ్.